హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము కొంతమందిని మీకు పరిచయం చేయాలనుకుంటాను. మనం వాళ్ళని కలిసే ముందు మా బావ ఏం చేస్తాడో ఒకసారి చూసేద్దాం. ఓ బావ, ఏం చేస్తానవే? అసలు అన్ని చిన్న చిన్న పీసెస్ చేస్తాను. నైట్ చెప్పలేదే, ఒకటి చిన్నది కుక్క ఉన్నది కదా, చిన్న చిన్న పిల్లలను పెట్టింది. వాటి కోసం చిన్నగా ఇట్లా తీసుకుపోదాం మనం. వాటికి మంచిగా టేస్ట్ కోసం లైట్గా కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నా. ఇట్లా ఉప్పు ఇక తింటలేదు కదా, దానికోసం కొన్ని పాలు పోసినాం. అలాగే అన్నంతో పాటు వాటికి ఎంత ఇప్పుడు ఢిల్లీలో వర్షాలు చలి చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి వాటి కోసం షెల్టర్ కోసం ఇవన్నీ ప్యాక్ చేసినాం. ఇది మొత్తం వాటికి తీసుకుపోతాను. వాటి షెల్టర్ వేయాలి. ఇవాళ మాకు టైం దొరికిందంటే నేను వచ్చేటప్పుడు నిన్ననే చూసిన. మళ్ళీ ఇలా సండే కూడా మనకు కలిసి వచ్చింది కాబట్టి వాటి కోసం మంచి ఒక షెల్టర్ వేద్దామనే ఉద్దేశంతో ఇవన్నీ తీసుకుపోతాను. మేము ఫస్ట్ ఢిల్లీకి వచ్చినప్పుడు మాకు చిన్న చిన్న కుక్క పిల్లలు వచ్చినాయి అన్నట్టు. వాటిని చాలా ఉండే. మేము ఒకసారి లీవ్ కాగానే కదా అవన్నీ ఎక్కడో పోయినాయి. మేము మంచిగా ముద్దుగా పెంచుకుని ఒక కాలుగాడు ఒక్కడే మాతోనే ఉన్నాడు. వాడు ఇప్పటికీ మాతోనే ఉంటాడు వాడు. ఇప్పుడు మళ్ళా చిన్న చిన్న కుక్క పిల్లలు వచ్చేటప్పుడు నాకు ఎదురైనాయి. వాటి కోసం షెల్టర్ అవుతాం. వాటి కోసం ఇట్లా అన్నం కూడా తీసుకుపోతున్నా. ఇది అలాగే అక్కడ పోయిన తర్వాత చిన్న చిన్న క్యూట్ కుక్క పిల్లలు ఎలా ఉన్నాయో కూడా మీకు కూడా చూపెడతాం. సరే సరే, వెళ్దామా మరి? వెళ్దాం. ఓకే. మేమైతే చిన్న క్యూట్ కుక్క పిల్లల కోసం ఇవన్నీ తీసుకొని పోతాను. మీకు ఒకసారి చూడండి. వాటి కోసం అన్నం మా బావ పాపం ముందు పెట్టుకున్నాడు అన్నీ. ఒకసారి చూడండి. మా ఇంటికి కొంచెం దూరంగా ఉంటుంది అన్నట్టు. పోతాను మొత్తానికి అయితే. మేము ఇక్కడ వీటికి షెటర్ వేస్తా అంటే ఒకసారి చూడండి. చూసి మరి పోతాను దగ్గరకు వచ్చి. ఇక చూడండి ఫ్రెండ్స్, మా బావ వాటి కోసం అయితే మొత్తం సెట్ చేస్తాడు. పాపం చిన్న చిన్న కుక్క పిల్లలు ఉన్నాయి. ఎంత క్యూట్గా ఉన్నాయో తెలుసా. ఇక అవి ఎట్లా ఎంత ముద్దుగా బజ్జున్నాయి చూడండి ఒకసారి. లోపల ఎంత చిన్న చిన్నగా ఉన్నాయి. అగోదే తల్లి చూడండి, అగోదే తల్లి, అగో పిల్లలు చూడండి ఒకసారి ఎంత ముద్దుగా ఉన్నాయి. మా బావ పాపం వేస్తాడు. వీటికి ఇప్పుడు షెల్టర్ అయిపోయింది. వీటికి అన్నం వేద్దాం. ఇక అన్నం వేసి అవన్నీ బయటికి తీసి ఇక ఫస్ట్ అయితే అన్నం వేస్తున్నాము. అజా తింటాను. ఇది బయటికి రావానే నువ్వు బయటకు వస్తే కింద మొత్తం ఎంత వర్షంతో నానిపోయినాయి పాపం కుక్క పిల్లలకు. అది బయటకు వస్తే మొత్తం తీసేద్దాం అనుకుంటున్నాం కానీ ఈ దొంగ అది వస్తలేదు. ఇది మా బావ ఒక కుక్క పిల్లని పట్టుకున్నాడు చూడండి. అసలు చిన్న ఉన్నాయి. ఎంత ముద్దుగా ఉన్నాయి అసలు. మస్తు ఉన్నది. ఒకసారి చూడు ఎంత క్యూట్గా ఉంది చూడండి. దాని తల్లి చూడు ఎక్కడ మేము తీసుకుపోతామో అని వస్తుంది. అది కూడా బయటికి. అగో అది నోటితో ఎట్లా పట్టుకుని లోపలికి తీసుకొని పోతాంది. ఇక్కడ ఉన్న అమ్మ చూడు ఒకసారి మేము చేసేటి అన్ని చూస్తూ ఉన్నది. వాడి వీళ్ళు ఏం చేస్తాళ్ళు అని చూడండి ఒకసారి. ఎన్ని కుక్క పిల్లలు చూడు, ఎన్ని ఉన్నాయి ఇవి. పందికొక్కున్నట్టుంటాయి. అది పట్టుకుని ఉరికాయిగా. అమ్మో దాని తల్లి ఉత్తది నండి నా వీధికి ఎగబడుతుంది. ఎంత ముద్దుగున్నవే కర్రోడా. కళ్ళు కూడా తెరవలే ఇంకా.
చూడండి మా బావ ఎక్కడ తీసుకోపోతాడో అనగా చూడండి పాపం అది గమనించుకుంటూనే ఉంటుంది ఆ పిల్లలను ఎక్కడ తీసుకోపోతాడో అని చూడండి అది నోటితోటి ఎట్లా పట్టుకుంటాను చూడండి దాని పిల్లలు వీటికి మొత్తం ఎంత పచ్చిగా ఉండే కింద ఇవి ఉన్నాయి కదా ఈ అట్ట ముక్క మొత్తం వేసేసినాం. వేసేసిన తర్వాత ఇగో పాపం దానికి చూడు ఏయ్ దొంగ కూడా ఇది అందరికంటే చిన్నది పందికొక్కిది ఎంత క్యూట్ ఉండే. ఎంత క్యూట్ ఉంటాయి. ఓకే వాటిని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు కానీ వేసినాం పోతాం ఇక మేము. సో వీటికి మొత్తం అయితే షెల్టర్ రైస్ కూడా అయిపోయింది. దీనికి డోర్ కూడా పెట్టేసినాం. ఇది ఉన్నాయి కదా ఇది ఎక్కువ చలి పెట్టకుండా అన్నట్టు ఇట్లా వేసినాం. ఈ డోర్కి ఇట్లా పెట్టేసినాం. రావడానికి దారి ఉన్నది. దీనికి ఒక 2 ఎంత రౌతులు పెడితే కథం అయిపోతుంది. ఇక దాన్ని కూడా ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు. అన్నం అయితే వేసినాం. అయ్యో ఈ అన్నం ఈయన వేసినాం. దీన్ని కూడా ఈ లోపల పెట్టేద్దాం. ఏ దొంగమండ ఇది దీనిగా బావ చూడండి వాటి కోసం రాళ్ళు ఏరుకొని వస్తాడు. నువ్వు ఇక్కడ నుండి దూరంగా అయిపోయింది మా పని అయితే ఇక పోతాం మేము. మొత్తానికైతే వీటి కోసం ఇలా షెల్టర్ అయితే రెడీ చేసినాం మేము. సో లోపల ఇక మంచిగా పడుకున్నాయి. సో మీకు కూడా వీలైతే ఇంట్లో ఒకవేళ ఫుడ్ మిగిలిందనుకో పడేయకుండా వేస్ట్ చేయకుండా ఇలా మీ ఇంటి సైడ్ ఉన్న స్వీట్ డాగ్స్ కానీ ఇంకా లేకపోతే ఇంకా ఏమన్నా జంతువులు అవి ఉన్నా కానీ వాటికి అన్నం వేయండి. ఇక ఓకే ఫ్రెండ్స్, ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే బాయ్ బాయ్.